This conference will now be recorded. Okay, develop a program for printing 10 first 10 numbers in a Fibonacci series. So first 10 numbers in a Fibonacci series. So Fibonacci series అంటే ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఎప్పుడు 0 ఉంటుంది, సెకండ్ నెంబర్ 1 ఉంటుంది, థర్డ్ నెంబర్ విల్ బి ది అడిషన్ ఆఫ్ ఫస్ట్ టూ నంబర్స్, తర్వాత 2. సో 2 ఈజ్ ద అడిషన్ ఆఫ్ దీస్ టూ నంబర్స్, తర్వాత 3 ఉంటుంది. సో 3 ఈజ్ అడిషన్ ఆఫ్ దీస్ టూ నంబర్స్, తర్వాత 5. 5 ఈజ్ ద అడిషన్ ఆఫ్ దీస్ టూ నంబర్స్, అట్లా అన్నమాట. ఏదైనా నంబర్ దాని ముందు టూ నంబర్స్కి సమ్ అవుతుంది. సో ఇప్పుడు 8 ఈజ్ ద సమ్ ఆఫ్ 3 అండ్ 5. 5 ఈజ్ ద సమ్ ఆఫ్ 2 అండ్ 3. సో ఇట్లా మనం 10 నంబర్స్ని ప్రింట్ చేయాలి. సో 1 1 2 3 5 8. సో నెక్స్ట్ వచ్చేసి 13 21. ఓకే, సో అట్లా. సో ఫస్ట్ 10 నంబర్స్ని ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, సో అయితే ఈ ప్రోగ్రామ్ చేయాలి అంటే సో ఫస్ట్ టూ నంబర్స్ ఫిక్స్ అన్నమాట. ఫస్ట్ టూ నంబర్స్ ఫిక్స్ కాబట్టి ఐ కెన్ సే f1 is equal to 0, f2 equal to 1. చెప్పు. For I in range 1 to 11. Okay. F1 f1 comma f2 equal to f2 comma f1 plus f2. ఓకే, అంతేనా? ఓకే, ఎవరిని ప్రింట్ చేయాలి? ఎక్కడ మిస్టేక్ జరిగింది? సిరీస్ వచ్చింది కానీ మల్టిపుల్ టర్మ్స్ వస్తుంది. సిరీస్ వచ్చింది కానీ మల్టిపుల్ టర్మ్స్ వచ్చింది. సో ఎక్కడ మిస్టేక్ అయింది? ఏం జరుగుతుంది శిరీష? నీకేం అర్థమైంది ప్రోగ్రాంలో చెప్పు. ఫస్ట్ లైన్ ఏముంది ప్రోగ్రాంలో? f1 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఓకే, తర్వాత f2 ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. ఓకే, తర్వాత హ్మ్. అవును, 1 టు 11 ఉంది. 1 టు 11 అంటే 1 నుంచి 10 దాకా తీసుకుంటుంది. సో
నువ్వే చెప్పావు ప్రోగ్రామ్. అవి వాడాలని ఏం రూల్ లేదు, నీకు 10 టైమ్స్ తిరగాలి అని కోడ్ రాసావు అంతే. అవి వాడాలని ఏం రూల్ ఏం లేదు. Hmm. ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తే ఏం లాభం? ఇక్కడ ఏం జరుగుతుంది నాకు ఆ 12 1 2 4 4 3 లైన్లో ఏం జరుగుతుందో నాకు చెప్పండి ఒకసారి. F1, F2లోకి ఏం వెళ్తుంది? ఓకే, స్వాప్ చేసినప్పుడు F1లోకి F2 వెళ్తుంది. ఓకే, వెరీ గుడ్. తర్వాత మరి వెళ్ళిపోతుంది కదా వాల్యూ. ఓకే, ప్రోగ్రామ్ రాయడము, ప్రోగ్రామ్ అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుంది? సిరీస్ సంహా వస్తుంది. సో చూడండి, 0 1 2 3 5 8 13 21 34 55 ఓకే 89 వస్తుంది. కానీ ఎక్కడ మిస్టేక్ అవుతుందో చెప్పండి. ఇప్పుడు F1 పైకి తీసుకెళ్ళాను. F1 పైకి తీసుకెళ్ళడం వల్ల ఏమైనా లాభం జరిగిందా? జరిగింది కదా, ఫస్ట్ 2 టర్మ్స్ ప్రింట్ అయినాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం కరెక్ట్గా రావాలంటే? అనలైజ్ చేయండి, బుక్ తీసి అనలైజ్ చేయండి ప్రోగ్రామ్. నేను చెప్పాలా రోజు బుక్ తీయండి అనలైజ్ చేయండి, బుక్ తీయండి అనలైజ్ చేయండి అని? ఎక్కడ చేస్తున్నావు? చేస్తే ఇప్పటివరకు ఆన్సర్ చెప్పేవాడివి, ఏదో గూగుల్లో చూసి చెప్పేసావు ఆన్సర్. బాగా కోపం వస్తుంది నీకు. దాని కోపమే అంటారు మా భాషలో. చెప్పు శిరీష, ఏమవుతుంది? F1లోకి ఏం వెళ్తుంది, F2లోకి ఏం వెళ్తుంది, ఎలా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది? అసలు నీకేమైనా అర్థమవుతుందా? నాకు చెప్పు, ఓపెన్గా మాట్లాడుకుందాం. నీకు టైం వేస్ట్ చేస్తున్నాం, అనవసరంగా కోర్సులు చేసుకుని టైం వేస్ట్ చేస్తున్నాం. ఏదన్నా నీకు వచ్చింది పర్ఫెక్ట్గా చేసేది ఏదన్నా నేర్చుకో, పర్ఫెక్ట్గా వచ్చేది. నీకేం అర్థమవుతలేదు, నాకు అర్థమవుతుంది. నీకు ఒక ఇంచు కూడా అర్థమవుతలేదు. ఎందుకు అర్థమవుతలేదో నాకు అర్థమవుతలేదు. అర్థమవుతుంది అసలు చెప్పు? నీకు ఆ లూప్ ఎట్లా పోతుందో కూడా అర్థం కావట్లే. చెప్పు ఏమవుతుంది అసలు ప్రోగ్రాంలో? నాకు సింపుల్ ప్రోగ్రామింగ్, ఏం ఇక్కడ పెద్ద పెద్ద లాజిక్ లేదు, ఏం లేదు. ఏం జరుగుతుంది నాకు చెప్పు ప్రోగ్రాంలో. ఫస్ట్ లైన్ నుంచి వెళ్ళు. F1లోకి ఏం వెళ్తుంది? ఇక్కడ రా ఒకసారి, బుక్ తీసుకొని రా. నీకు ఇంట్రెస్ట్తోనే జాయిన్ అయినావు కోర్సు? షూరా? ఎందుకు బ్రెయిన్లోకి పోతలేదు? చెయ్యి, అనలైజ్ చెయ్యి. ఇక్కడ పెట్టు, బుక్ పెట్టు, ఏదైనా ఖాళీ పేపర్ తీసుకో. F1 ప్రోగ్రామ్ మొత్తం రాయదు. F1 ఏం జరుగుతుంది నేను రాస్తా కదా. F1 డబ్బా వేసి అట్లా చేయి. F1లోకి ఏం వెళ్తుంది? 1 వెళ్తుంది. ఓకే,
లూప్ అయితే ఏమైంది ఇప్పుడు లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,11 చేసినప్పుడు ఏమవుతుంది ఎవరు ఐ వాల్యూ ఓకే అయింది సో సో ఐ 1 అయినప్పుడు లోపలికి వచ్చినాం లోపలికి వచ్చినాక ఏం చేస్తుంది ప్రింట్ F1 F1 ఎంత 0 0 ప్రింట్ అయింది వెరీ గుడ్ వెరీ గుడ్ జీరో ప్రింట్ అయింది ప్రింట్ చేయి అవుట్పుట్ అని రాయి అవుట్పుట్ అని రాయి అవుట్పుట్లో ప్రింట్ అయిందని కొట్టు అవుట్పుట్లో 0 ప్రింట్ అయిందని కొట్టు 0 ప్రింట్ అయిన తర్వాత ఇది అనాలిసిస్ అంటే ఏదో గాల్లో చెప్పడం కాదు చెప్పు నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది F1లోకి ఏం పోయింది F1లో 0 ఉంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూస్ పెట్టినప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్లోకి వస్తాయి వాల్యూస్ F1లోకి ఏం పోయింది ఇప్పుడు మరి F1లోకి F2 పోయింది వెరీ గుడ్ అంటే ఏం చేయాలి అప్పుడు అనాలిసిస్లో F1లోకి F2 పోయిందంటే అనాలిసిస్లో ఏం చేయాలి ఇక్కడ నీ అనాలిసిస్లో ఏం చేయాలి F1లోకి F2 పోయిందని చెప్తున్నావు కదా చెప్పినప్పుడు ఏం చేయాలి F2 పోయింది అనాలిసిస్లో ఏం చేయాలి అంటున్నా అనాలిసిస్ అంటే ఇక్కడ ఏం దిద్దుతావు అనాలిసిస్ అంటే తెలుసా నీకు అసలు అన్నీ తెలుసు అంటున్నావు ఏం తెలియదు నీకు ఇప్పుడు ఏమంటున్నాడు F1 కామా F2 ఈజ్ ఈక్వల్ టు F2 కామా F1 ప్లస్ F2 అంటే F1లోకి ఏం పోయింది F2 పోయింది F2 ఎంత 1 ఇది అనాలిసిస్ అంటే అర్థమైందా తర్వాత నెక్స్ట్ F2లోకి ఏం పోయింది ఇప్పుడు F1 ప్లస్ F2 పోయింది సో F1 ప్లస్ F2 అంటే 1 ప్లస్ 1 పోయింది అంటే 2 పోయింది ఇప్పుడు F2లోకి ఎంత F1లో ఎంత ఉంది ఇప్పుడు సారీ F2లో ఎంత ఉంది 2 ఉంది ఓకే ఇప్పుడు ఎవరిని ప్రింట్ చేస్తుంది F2ని ప్రింట్ చేస్తుంది సో F2 ఎంత 2 ఓకే అంతేనా F1 కామా F2 ఈజ్ ఈక్వల్ టు F2 కామా F1 ప్లస్ F2 సో F2 అనేది ఎందులోకి పోయింది F1లోకి పోయింది సో F2 ఎంత 1 సో 1 ఇందులోకి వచ్చేసింది తర్వాత F1 ప్లస్ F2 ఇప్పుడు F1లో ఎంత ఉంది 1 ఉంది సో F2లో 2 ఉంది సో 2 ఉంది కాబట్టి ఎంత ఏమైంది ఇప్పుడు F2 ఎంత ప్రింట్ అయింది 2 ప్రింట్ అయింది అర్థమైందా ఓకే తర్వాత మళ్ళీ తిరుగుతుంది మళ్ళీ తిరుగుతుంది ఇప్పుడు మళ్ళీ F1 ప్రింట్ చేయాలి F1 1 ప్రింట్ చేయాలి అది అనాలిసిస్ అంటే అర్థమైంది అనాలిసిస్ అంటే ఏం చేయాలి నువ్వు తీసుకురా బాబు అనాలిసిస్ ఏం చేస్తావు చూద్దాం ఇక్కడ తీసుకురా నమస్కారం అయ్యా నీకు దండం నీకు దండం అయ్యా బాబు నీకు దండం చెప్తున్నా కదా నేను ఆన్లైన్ వచ్చేసి రేపు నుంచి ప్లీజ్ వద్దు ఆన్లైన్ వచ్చేసి నాకు నా వల్ల కాదు నీకు చదువు చెప్పడం నా వల్ల కాదు ఆన్లైన్ వచ్చేసాయి పర్లేదు నేను చెప్పనట్లే ఆన్లైన్ వచ్చేసాయి నా మాట వినప్పుడు రావద్దు నా క్లాస్కి ఆన్లైన్ వచ్చేసాయి నాకు నేను చెప్పిన పని చేయాలి నువ్వు అనాలిసిస్ చేయమని చెప్పా నువ్వేదో బట్టి కొట్టుకొని ప్రోగ్రామ్ చెప్పేస్తే నడవదు ఇక్కడ బట్టి కొడితేనే చెప్పేసావు కోడ్ ఆ కోడ్ రాంగ్ అయింది ఆ కోడ్ రైట్ అవ్వాలంటే అనాలిసిస్ చేయాలి బుక్లో చేయమంటే చేయట్లేదు రాకమ్మా నువ్వు రేపటి నుంచి ఆన్లైన్ వచ్చేసాయి నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తాను నేను నీ నంబర్ నా దగ్గర ఉంది ఆన్లైన్ వచ్చేసాయి వద్దు నాకు నా మాట వినే స్టూడెంట్స్ కావాలి నాకు నా మాట వినని స్టూడెంట్స్ నాకు వద్దు ఎప్పుడైపోతుందో మీ కోర్సు చూడండి అనాలిసిస్ చేస్తే మీరే చెప్తారు ఆన్సర్ ఏమొచ్చింది ఆన్సర్ వచ్చిందా రాసుకోండి మీతో అనవసరంగా నేను టైం వేస్ట్ చేస్తాను
ఏదో 4 ప్రోగ్రామ్ చెప్పి పంపించకుండా ఏదో మీకు వచ్చేయాలి, సబ్జెక్ట్ వచ్చేయాలి అని తాపత్రయం. వద్దు, మాట్లాడకు, వదిలేసి. ప్రోగ్రామ్ వచ్చేసింది కదా, అవుట్పుట్ మీకు కావాల్సిన అవుట్పుటే కదా. 0 1 2 3 5 8 13 21 34 55 89 అవుట్పుట్ వచ్చేసింది, చాలు. మీరు అనాలిసిస్ చేసుకుంటారా ఇంకా వేరే ఏదైనా చేసుకుంటారా అది మీ ఇష్టం, నాకు అనవసరం. నా మాట విననప్పుడు నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను అంతే. నీకు అనాలిసిస్ ప్రాసెస్ చెప్పినా కదా ఇప్పుడు, అట్లనే చేయాలి అన్ని ప్రోగ్రామ్స్కి, సరేనా? అట్లయితేనే నీకు ప్రోగ్రామింగ్ వస్తుంది, లేకపోతే రాదు. ఎస్, కావాలంటే నువ్వు రేపు ఆన్లైన్ వచ్చేసి పర్లేదు, నీకు లింక్ పంపిస్తా కావాలంటే. నువ్వు కష్టపడి ఏం రాకు. అనాలిసిస్ చెప్పానుగా అనాలిసిస్ ప్రాసెస్ చేసుకున్నావంటే నీకు ఈజీగా ప్రోగ్రామింగ్ వచ్చేస్తుంది. ప్రోగ్రామ్ చూడాలి, అనాలిసిస్ చేయాలి, తర్వాత టైప్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసుకో రోజు. ఓకే, పాత ప్రోగ్రామ్స్ కూడా అంతే. ఆపరేటర్స్ పర్ఫెక్ట్ అయిపోయి ప్రోగ్రామ్ అనాలిసిస్ చేసుకో, రాయి. ఫస్ట్ చూసుకో ప్రోగ్రామ్, తర్వాత అనాలిసిస్ చేసి రాయి, రైట్. ఆన్లైన్ వచ్చేసేయండి, మీకు టైమింగ్ చేంజ్ చేస్తాను నేను. టైమింగ్ నైటో పెట్టేసుకుంటా, ఒక పని అయిపోతుంది నాకు. ఆఫ్లైన్ వచ్చే వాళ్ళు ఉంటేనే వస్తా క్లాస్కి, లేకపోతే ఎందుకు అనవసరం. నేను నా టైం వేస్ట్ చేసుకుని ఇక్కడ వేరే జాబ్ అన్న వెతుక్కుంటా. డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ చెకింగ్ వెదర్ ఏ నంబర్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్. సో ఒక నంబర్ ప్రైమా కాదా అని చెప్పాలన్నమాట. సో ప్రైమా కాదా అని చెప్పాలి అంటే ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? సో ప్రైమ్ నంబర్ ఈజ్ ఏ నంబర్, పేషెన్స్ కూడా ఒక హద్దు ఉంటుంది, which is divisible by only one and itself. Okay, so what is prime number? So prime number is a number which is divisible by only one and itself. So one itself తోని డివైడ్ అయ్యేది ప్రైమ్ నెంబర్. సో ఏం చేయాలి అంటే ఒక నంబర్ తీసుకోవాలి. సో n is equal to int of input of enter a number. సో int of input of enter a number, ఒక నంబర్ని తీసుకుంటాం. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఒక నంబర్ని డివైడ్ చేస్తూ పోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డివైడ్ చేయాలి? 2 నుంచి. ఇప్పుడు నాకు ఒక నంబర్ ఇస్తాను అనుకోండి నేను. సో ఆ నంబర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 అనే నంబర్ ఉంది. సో 7 అనే నంబర్ని నేను 1తో డివైడ్ చేయకూడదు, ఎందుకంటే 1తో ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతుంది, అండ్ ఇట్ సెల్ఫ్తో కూడా డివైడ్ అయిపోతుంది. సో నేను 1తో దాంతో చేయకూడదు. సో 2 3 4 5 అండ్ 6. సో 2 3 4 5 6తో డివైడ్ చేయాలి. ఏ ఒక్క నంబర్తో డివైడ్ అయిపోయినా కానీ అది ప్రైమ్ కాదు అని చెప్పేస్తాం. సో అది ఎలా చేయాలి అంటే ఫర్ I ఇన్ రేంజ్, సో ఆ నంబర్ నుంచి స్టార్ట్ చేయకూడదు. సో ఆ నంబర్ నుంచి స్టార్ట్ చేయకూడదు అంటే ఏం చేయాలి? సో 2 దగ్గర స్టార్ట్ చేయాలి. 2 దగ్గర స్టార్ట్ చేసి ఎక్కడ ఆపేయాలి సార్ అంటే ఆ నంబర్ దగ్గర ఆపేయాలి. సో ఆ నంబర్ దగ్గర ఆపేయడం అంటే మనము n అని పెట్టేయచ్చు. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు ఆ నంబర్ డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో n mod i ఈజ్ ఈక్వల్ టు 0. ఒకరు డివైడ్ అయింది అనుకోండి, డివైడ్ అయితే అంటే లాజిక్ మనం ఒకసారి ప్రోగ్రామ్ అర్థమైతే ఎన్ని లాజిక్లైనా రాయొచ్చు. ఇదే లాజిక్ ఫాలో అవ్వాలని ఏం లేదు, ఇది నా లాజిక్, మీ లాజిక్ వేరే ఉంటుంది. సో ఆ పవర్ ఎప్పుడు వస్తుంది మీకు అంటే అనాలిసిస్ బాగా చేస్తే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటాను, p ఈజ్ ఈక్వల్ టు 1 అంటాను. సో ఒకవేళ ఇక్కడ నేను p ఈజ్ ఈక్వల్ టు 0 అంటాను, ఇక్కడ నేను p ఈజ్ ఈక్వల్ టు 1 అంటాను. అంటే
ఒక నంబర్ డివైడ్ అయితే కనుక మనం p వాల్యూని ఇంక్రీజ్ చేసుకుందాము. ఓకే, రైట్. సో ఒక్క నంబర్తో డివైడ్ అయినా చాలు మనకి, కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్రేక్ అనేది వాడతాను. సో బ్రేక్ అనేది ఏం చేస్తుందంటే ఫ్లోని అక్కడ బ్రేక్ చేసేస్తుంది. సో ఇంకా ఫ్లో ముందుకు పోదు అనమాట. సో ఫ్లోని బ్రేక్ చేసేసిన తర్వాత ఇఫ్ p ఈజ్ ఈక్వల్ టు 1, సో p 1 అయితే కనుక నాన్ ప్రైమ్ నంబర్ అనమాట. ఏం నంబర్? నాన్ ప్రైమ్ నంబర్. p 1 అయితే కనుక నాన్ ప్రైమ్ నంబర్. ఓకే, సో లేకపోతే ప్రైమ్ నంబర్. ఓకే, సో లేకపోతే ప్రైమ్. నాన్ ప్రైమ్ నెంబర్ అంటే డివైడ్ అవుతుంది కాబట్టి, సో డివైడ్ అవుతుంది కాబట్టి అది ప్రైమ్ కాదు అని అర్థం. సో ఏంటంటే నంబర్ 7. సో 7 అనేది ప్రైమ్ నంబర్, ఎందుకంటే అది డివైడ్ అవ్వదు. డివైడ్ అవ్వదు కాబట్టి ఏమవుతుంది, p ఎప్పుడు 1 కాదన్నమాట. p 1 అయితేనే కదా మనకి ప్రాబ్లం. సో అది లాజిక్. సో ఈ విధంగా మనము రైట్. సో ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత అనాలిసిస్ చేసుకొని, కావాలంటే సార్ నేను వేరేగా రాస్తాను సార్, వేరే రకంగా రాస్తానని కూడా రాసుకోండి కావాలంటే. ఓకే, రైట్. సో మీకు దానికి సపోర్ట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, ఓకే, అంటే మీకు ఆ టాపిక్ సపోర్ట్ అంటే మీకు వేరే లాజిక్స్ కవర్ చేయడానికి లూప్స్ విత్ ఎల్స్ బ్లాక్. సో లూప్స్కి ఎల్స్ బ్లాక్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ I in range 1, 10, రైట్. సో నేను ఇక్కడ ఏమంటాను, ప్రింట్ I అంటాను. ఓకే, దీనికి నేను ఎల్స్ పెట్టచ్చు అనమాట. లూప్కి కూడా ఎల్స్ అనేది పెట్టచ్చు. ఎల్స్ ప్రింట్ లూప్ ఓవర్. ఇప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 5 7 8 9 10 లూప్ ఓవర్ అని వస్తుంది. అంటే ఈ లూప్ కనుక అయిపోతే ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అర్థం. సో ఇది మీరు వాడుకోవచ్చు, అర్థమైందా? సో ఇది కూడా మీరు లాజిక్స్కి వాడుకోవచ్చు. గట్ ఇట్? ఇఫ్తో పని లేదు ఇక్కడ, ఎల్స్ పెట్టేసుకుందాం అంతే. ఎల్స్ పెట్టేస్తే లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మీరు ఎక్కడైనా లాజిక్ వాడాలి అనుకుంటే ఇది వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ లూప్స్. సో నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటి అంటే, ఏ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్. ఏ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్, ఒక లూప్ లోపల ఇంకొక లూప్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 2 3 ప్రింట్ చేయాలనుకోండి, ఏం చేస్తాం మనం, ఫర్ I in range 1, 4. ఓకే, సో ప్రింట్ ఆఫ్ I ఫర్ I in range 1, 4 ప్రింట్ ఆఫ్ I. సో 1 2 3. సో ఫర్ I in range, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ j అంట. సో j in range 5, 9. సో 4, 9, 4 5 6 7. ఓకే, సో 3 3 పెడుతున్నాను. సో ఇక్కడ ఏమంటాను, j అంటాను. ఇవి 2 డిఫరెంట్ లూప్స్ అనమాట. ఇవి 2 డిఫరెంట్ లూప్స్. కానీ ఇప్పుడు నా లాజిక్ ఏంటంటే, ఈ 2 లూప్స్ని నేను నెస్టింగ్ చేస్తాను. నెస్టింగ్ చేయడం అంటే ఏంటి, ఫర్ I, ఓకే, ఫర్ I in range 1, 4 దాని లోపల ఈ జేని పెట్టేస్తాను.
రైట్. సో ఇది రన్ చేసేస్తాం. ఇప్పుడు ఏమొచ్చింది, సారీ, ఐ కామా జే పెడతాం. సో ఇప్పుడు ఏమొచ్చింది ఆన్సర్ 141516242526343536. సార్ ఎలా వచ్చింది సార్ ఇది? సో ఇది ఎలా వస్తుంది అంటే ఓకే. సో ఫస్ట్ ఫర్ లూప్, ఫస్ట్ బయట ఫర్ లూప్ ఇది, దీన్ని మనం అవుటర్ ఫర్ లూప్ అంటాం, ఆర్ సింపుల్ అవుటర్ లూప్ అంటాం. ఇది ఇన్నర్ లూప్. సో అవుటర్ లూప్, ఇన్నర్ లూప్. సో అవుటర్ లూప్లో ఏముంది, ఓకే, 1 2 3. ఇంతకుముందు చూసారు కదా విడివిడిగా చేసినప్పుడు 1 2 3. సో ఇన్నర్ లూప్లో ఏముంది, 4 5 6. అవుటర్ లూప్లో ఏముంది 1 2 3. ఇన్నర్ లూప్లో ఏముంది 4 5 6. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాశాను, ఐ లోపల జే పెట్టాను. అంటే ఫస్ట్ ఐ వాల్యూ ఏంటి 1. ఫస్ట్ ఐ వాల్యూ 1తో వస్తుంది లోపలికి. సో 1తో వచ్చినప్పుడు జే ఇన్ రేంజ్ 4,7. సో జే ఇన్ రేంజ్ 4,7 అంటే ఫస్ట్ జే వాల్యూ ఏంటి 4. ఓకే. ఇప్పుడు లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చి ఏం ప్రింట్ అవుతుంది, ఐ కామా జే. ఐ కామా జే అంటే 1 4. ఇప్పుడు బయటికి వెళ్ళదన్నమాట, లోపలనే ఉంటుంది. అంటే లోపల లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే బయటికి వెళ్ళాలి. లోపల లూప్ కంప్లీట్ అవ్వడం అంటే ఏంటి, నెక్స్ట్ జే వాల్యూ ఏమవుతుంది, నెక్స్ట్ జే వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది. ఐ ఎంత ఉంది 1. సో ఇక్కడ లోపలికి వచ్చాం. సో ఐ జే ఎంత ఇప్పుడు 1 5. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ 6. ఎవరు 6, జే వాల్యూ 6, ఐ వాల్యూ సేమ్. సో ఏం ప్రింట్ అవుతుంది 1 6. అర్థమవుతుంది అనాలిసిస్ ఏంటో, ఇలా చేసుకోమని. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ లూప్ అయిపోయింది అంటే ఇప్పుడు బయటికి వెళ్తాం. బయటికి ఇన్ ద సెన్స్ అవుటర్ లూప్కి వెళ్తాం. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది, ఐ వాల్యూ బికేమ్ 2. ఐ వాల్యూ బికేమ్ 2. సో 2తో మళ్ళీ లోపలికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ జే వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి 2 4. రైట్. మళ్ళీ జే వాల్యూ 5 2 5. మళ్ళీ జే వాల్యూ 6 2 6. నెక్స్ట్ ఐ వాల్యూ 3. ఇప్పుడు ఇదేమవుతుంది 4 3 4. నెక్స్ట్ 5. నెక్స్ట్ 6 3 6. ఇప్పుడు ఇన్నర్ లూప్ అయిపోయింది, అవుటర్ లూప్ కూడా అయిపోయింది. సో కాబట్టి ఇదే అవుట్పుట్. ఓకే. సో ఈ విధంగా మనము నెస్టెడ్ లూప్స్ని రాసుకోవచ్చు అనమాట. ఒక లూప్ లోపల ఇంకొక లూప్ అని అర్థం. ఓకే. ఒక లూప్ లోపల ఇంకొక లూప్. రైట్. సో ఇది ఎక్కడెక్కడ వాడతాం సార్ అంటే నేను చెప్తాను చూడండి. చెక్ ద ప్రైమ్ నంబర్స్ within a range. చెక్ ద ప్రైమ్ నంబర్స్ విత్ ఇన్ ఏ రేంజ్. ఒక రేంజ్లో ప్రైమ్ నంబర్స్ని చెక్ చేయాలి. సో ప్రైమ్ నంబర్ లాజిక్ అదే ఉంటుంది, కానీ ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఈ ఎన్ వాల్యూ ఏదైతే ఉందో, ఈ ఎన్ వాల్యూ ఉంది కదా, ఈ ఎన్ వాల్యూ ఏదైతే ఉందో అది ఒక రేంజ్ నుంచి రావాలి. మరి అది ఎట్లా చేస్తాం సార్ అంటే చూడండి, సింపుల్. ఇదంతా ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు మనకు రేంజ్ కావాలి. రేంజ్ ఏంటి, ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 50, 60. సో 50కి 61 పెట్టుకోండి.
50కి 60కి మధ్యలో ఉన్న నంబర్స్ అన్నీ ప్రైమా కాదా చెప్పాలి. సో ఇప్పుడు ఇది కట్ చేసేస్తా, రైట్. లూప్ లోపల ఇంకొక లూప్ అయిపోయిందా. మరి ఎన్ వాల్యూ ఏమవుతుంది సార్? ఎన్ వాల్యూ విల్ బికమ్ ఐ. ఎన్ వాల్యూ విల్ బికమ్ ఐ. సో ఇక్కడ ఎన్ అని పెట్టి ఈజీ అయిపోయింది ప్రోగ్రామ్. సో 50 నాన్ ప్రైమ్. సో 53 is ప్రైమ్ నెంబర్, 59 is ఏ ప్రైమ్ నెంబర్, మిగతా అన్ని నాన్ ప్రైమ్ నెంబర్స్. ఏం చేశాను? సింపుల్గా రేంజ్ పెట్టేసి ఈ లూప్నంతా లోపల రాసుకున్నాను. ఓకే, సింపుల్ టాస్క్. అర్థమైంది లాజిక్? ఓకే. సో ఈ విధంగా మనం నెస్టెడ్ లూప్స్ని వాడుతాం. ఓకే, సో దిస్ ఇస్ నెస్టెడ్ లూప్స్ లాజిక్. అర్థమైందా? ఓకే. సో నెస్టెడ్ లూప్స్ అంటే ఈ లూప్ దీన్ని దేనిలో వేసేసుకున్నారు? ఒక రేంజ్ లోపల వేసేసుకున్నాను అంతే. గాట్ ఇట్? ఒక 2-3 ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చేద్దాం. సో దాంతో నెస్టెడ్ లూప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. ఓకే, మనకి ఇట్లా ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఇలా ప్రింట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనము ఏది ప్యాటర్న్ చూసుకోవాలి. సో ప్యాటర్న్ ఏంటి? ఫస్ట్ 1, నెక్స్ట్ లైన్లో 1 2, అంటే ఫస్ట్ లైన్లో ఒకటే నెంబర్ ప్రింట్ అవుతుంది, సెకండ్ లైన్లో 2 నెంబర్లు ప్రింట్ అవుతుంది, థర్డ్ లైన్లో 3 నెంబర్ ప్రింట్ అవుతుంది, ఫోర్త్ లైన్లో 4 నెంబర్స్, ఫిఫ్త్ లైన్లో 5 నెంబర్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో డెఫినెట్గా ఇది ఏం లాజిక్ సార్ అంటే, ఈ లాజిక్ వచ్చేసి నెస్టెడ్ ఫర్ లూప్. సో నెస్టెడ్ ఫర్ లూప్లో ఫర్ I in range 1, 6, అంటే 1 నుంచి 5 దాకే కనిపిస్తున్నాయి నాకు నంబర్స్. సో కాబట్టి 1 to 6. ఫర్ J in range, ఇది కూడా 1, 6 అని పెట్టండి. 1, 6. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను ప్రింట్ I, J అన్నాను అనుకోండి. సో జనరల్గా ఏమవుతుంది? 1 1 1 1 2 1 3 1 4 1 5 అట్లా అవుతుంది. సో అలా కాకుండా సింపుల్గా ఏం చేద్దామంటే ఐని మాత్రమే తీసుకుందాం. ఐని మాత్రమే తీసుకుంటే ఏమవుతుంది? 1 1 1 2 2 2 3 3 3 4 4 4 అట్లా ప్రింట్ అవుతుంది. సరే, అవి కొంచెం సైడ్ బై సైడ్ వస్తే బాగుంటుంది కదా, అంటే మనకి దానిలో ఎట్లా ఉంది? ఒక 5 కాలమ్స్లో ఉంది. సో కాలమ్స్లో ప్రింట్ అవ్వాలంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు. సింపుల్గా ఇక్కడ I, end is equal to స్పేస్ ఇవ్వాలి. end is equal to స్పేస్ ఇవ్వాలి. తర్వాత ప్రింట్. ఓకే, తర్వాత ప్రింట్. సో దానివల్ల ఏమైంది? మీకు 1 1 1 1 2 2 2 3 3 3 4 4 4 5 5 5 అట్లా. సింపుల్. end is equal to స్పేస్ అంటే ఏమైందంటే ఇక్కడ స్పేస్ వస్తుంది. ఓకే, రైట్. అనాలిసిస్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇవాళ చేయండి, మీకు అర్థం కాకపోతే రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ J పెట్టాను అనుకోండి, ఏమైంది? 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 అట్లా. చూడండి, మనకు ప్యాటర్న్ ఇక్కడ అర్థమైపోతుంది. మనకి ఏం కావాలి? ప్యాటర్న్ 1
1 2 2 3 1 2 3 4 1 2 3 4 5 అది ప్యాటర్న్ మనకు కావాలి మనకి. అంటే కొన్నిటిని క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ రో ఒకేసారి అవుతుంది, సెకండ్ రో 2 సార్లు రన్ అవుతుంది, థర్డ్ రో 3 రన్ అవుతుంది, ఐ మీన్ 3 వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది అట్లా. సో డిపెండింగ్ ఆన్ ద ఇన్పుట్ అనమాట. సో ఆ ఇన్పుట్ని ఎట్లా తీసుకున్నాం, సో ఆ ఇన్పుట్ని మనము సింప్లీ ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇప్పుడు 1,6 అన్నాను అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఏమవుతుంది 1, సెకండ్ టైం 2 అవుతుంది, థర్డ్ టైం 3 అవుతుంది. అంటే ఇక్కడ సింపుల్గా నేను ఐ అని పెట్టేస్తాను. వచ్చేసిందా? ఓకే, సో ఒకటి మిస్ అవుతుంది. సో 1, రైట్ 1, I + 1. ఇక్కడ 1, ఫస్ట్ 1 2 కదా, I + 1 2 అంటే ఇది ఎక్స్క్లూడ్ అవుతుంది కాబట్టి అక్కడ I + 1 పెట్టేస్తాం. వచ్చేసిందా ప్యాటర్న్? రైట్. సో ప్యాటర్న్ ఇట్లా వచ్చేస్తుంది. ఐ పెడితే ఏమొస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఐ పెడితే ఏమొస్తుంది, ఐ పెడితే ఓకే 1 2 2 3 3 4 4 4 రైట్. ఓకే, సో ఒకవేళ ఇంక్రీజింగ్ నెంబర్ కావాలి అనుకున్నాము అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 అట్లా రావాలి అంటే మీరు ఇంకొక వేరియబుల్ని తీసుకోవాలి. ఓకే, సో ఇంకొక వేరియబుల్ అంటే సంథింగ్ లైక్ k is equal to 0, సారీ k is equal to 1. సో ఇక్కడ ఏం పెడతామంటే k వాల్యూ పెట్టి kని ఇంక్రీజ్ చేసుకుంటాం, kని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో కేని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. సో కేని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఏమైంది 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చేసింది. రైట్. ఓకే, సో మీరు ఇవన్నీ అనాలిసిస్ చేసి రేపు వచ్చేసేయండి, రేపు ఆన్లైన్లో వచ్చేసేయండి. ఆఫ్లైన్ ఏమొద్దు, ఆన్లైన్లో వచ్చేసేయండి. మీరు ఆఫ్లైన్ వచ్చిన లాభం లేదు కాబట్టి మీ టైం వేస్ట్ అవ్వదు, నా టైం వేస్ట్ అవ్వదు. ఓకే, సో రేపు ఇంకొన్ని ప్రోగ్రామ్ చూసి ఫంక్షన్స్ అనే టాపిక్లోకి వెళ్తాం. సో జంపింగ్ స్టేట్మెంట్స్ ఒకటి చూడాలి, బ్రేక్ కంటివి, వాటి తర్వాత ఫంక్షన్స్లోకి వెళ్తాం. ఓకే, సో ఇవి అనాలిసిస్ చేసేయండి. థ్యాంక్ యూ.